మరి రోజు సంఘపెట్టి యేసుక్రీస్తు నామములో వందనాలు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ 31వ కీర్తన చదువుకుందామండి. 31వ కీర్తనలో యెహోవా కొరకు 31వ కీర్తన చివరి వచనం అండి. యెహోవా కొరకు కనిపెట్టు వారులారా, మీరందరూ మనసున ధైర్యం వహించి నిబ్బరంగా నుండి. హల్లెలూయా. యెహోవా కొరకు కనిపెట్టు వారులారా, మీరందరూ మనస్సును ధైర్యం వహించి నిబ్బరం కలిగి ఉండండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి యేసుక్రీస్తు ప్రభువారు మన జీవితంలో శోధనల్లో, బాధల్లో, రోగాల్లో, ఆశా నిరాశలలో, ప్రతి విధమైనటువంటి శోధనలో కూడా దేవుడు మనకి తోడై ఉంటాడు. హల్లెలూయా. కాబట్టి కొన్నిసార్లు మన దగ్గర ధనం ఉంటే అందరూ ఉంటారు. చాలా మంది అనుకుంటారు, ధనం సంపాదిస్తున్నాను, ఈ ధనం నన్ను నిత్య జీవం తీసుకెళ్తుంది అని. ధనం ఎక్కువగా కూర్చుకుంటే ఐశ్వర్యవంతులు అయితే మన ఆత్మ పరలోక రాజ్యంలోకి వెళ్తుందా? హల్లెలూయా. ధనం ఉంటే మనకున్న సమస్యలన్నీ పోతాయా? మనకున్న రోగాలన్నీ పోతాయా? హల్లెలూయా. దేవుడు అన్నాడు, బలము నాది అన్నాడు. హల్లెలూయా. బలం ఎవరిదంటే దేవుడిది. కాబట్టి ఆయన అంటాడు, యెహోవా కొరకు కనిపెట్టు వారులారా, మీరు మనస్సు ధైర్యం వహించండి. హల్లెలూయా. నిబ్బరం కలిగి ఉండండి అన్నాడు. ఏదో ఒక గొప్ప మహత్తరమైనటువంటి ఒక మాట ఇక్కడ చెప్తున్నాడు. ధైర్యం వహించండి, మీ మనసులో ధైర్యం ఉంచండి. ఎప్పుడు కూడా మన ప్రభువుని విశ్వసించే వాళ్ళము మన జీవితాల్లో నిరాశ పడిపోకూడదు. ఆయన అంటాడు, నేను అలాగే భయపడిపోయి కనిపించుకుంటా పోయాను, ఆయన నీకే మొరపెడుతున్నాను, నన్ను ఎన్నడూ సిగ్గుపడనీయొద్దు. హల్లెలూయా. ఒకసారి 2 సార్లు కాదు. ఓటికొండ అంటారు. ఓటికొండ అంటే హల్లెలూయా, ఓటికొండ అనడం కానీ, బతికి చెడిపోవడం కానీ, హల్లెలూయా, ఇవన్నీ ఒక కోలోకి వస్తాయి. హల్లెలూయా. నిండు కొండగా ఉన్నప్పుడు అందరూ మనతోటే ఉంటారు. హల్లెలూయా. అందరూ మనతోటే ఉంటారు. కానీ హల్లెలూయా, ఓ సమయం బ్యాడ్ అయినప్పుడు ఎవ్వరూ మనతో ఉండరు. అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోతారు. నాన్న వాళ్ళే ఆదరికి దిక్కు లేకుండా వెళ్ళిపోతారు. హల్లెలూయా. కాబట్టి నాకు తెలిసిన ఒక కుటుంబము చాలా ఐశ్వర్యవంతులు అంటే, చాలా ఇల్లు పొలాలు ఉన్నవాళ్ళే, 5 కొడుకులు అంటండి ఆవిడకి. హల్లెలూయా. అయితే చిన్నవాడి జీవితంలో ఏదో ఒక మిస్టేక్ జరిగి అది ఆవిడ ఉంటే బాగోపోవడము, ఇంకోటి ఏదో వచ్చి ఈ కిడ్నీల ప్రాబ్లం వల్ల వాళ్ళ చిన్న కొడుకు ఆస్తి అంతా రాన్ చేసుకున్నారంట. హల్లెలూయా. తర్వాత ఒక కొడుకు ఏ విధంగా చేతనో దూరం అయిపోయాడంట. ఆ తండ్రి చిన్న కొడుకు గురించి అంటే, తండ్రి ఆ చిన్న కొడుకు గురించి ఆ అబ్బాయి దూరంగా వెళ్ళిపోతే వృద్ధాప్యంలోకి వచ్చేసిన ఆయన ప్రతిరోజు వచ్చి ఈదులంతా తిరిగి ఎత్తుకునేవాడంట. చివరికి చనిపోయేటప్పుడు అంటే తలుపు తెలిసి ఉంచవే, ఎప్పుడోకప్పుడు నా కొడుకు కనపడతాడు అని అనేవాడంట. హల్లెలూయా. కాబట్టి దయచేసి చూడండి. హల్లెలూయా. అంత పెద్ద కుటుంబము. ఇప్పుడు ఆ మామగారు చిన్న కొట్టు గదిలో ఉన్నారు. పెద్ద మండువాలోగులు ఉండే ఆవిడ చిన్న కొట్టు గదుల్లో ఒక్కరితే ఉంటుంది. మొన్న నాకు కనిపించి ఎంతగానో బాధపడింది, ఎంతగానో ఒగుర్చుకుంటూ ఏడిసింది. అప్పుడు నన్నాను, నీ లోకంలో ఎవరు నీకు ముఖం చూపించకుండా పోయినా, ఎవరు ఇప్పుడు నువ్వు పేదరికంలో ఉన్నావు కదా, వృద్ధాప్యంలో ఉన్నావు కదా, అందరూ విడిచిపెట్టినా నా యేసయ్య నిన్ను విడిచిపెట్టడు, నిన్ను విడవడాన్ని చెప్పినప్పుడు ఆవిడ ఎంతో సంతోషించింది. హల్లెలూయా. కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకోండి. ఆవిడ కూడా ప్రభువులోకి వచ్చింది. కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకోండి. యేసుక్రీస్తు ప్రభువులో ఒక మనసుకి ధైర్యం కలిగించే మాటలు ఉన్నాయి, ఆదరించే మాటలు ఉన్నాయి, బ్రతికించే మాటలు ఉన్నాయి, స్వస్థపరిచే శక్తి ఆయనకు ఉంది. యేసు ప్రభు భలే గొప్ప దేవుడు, చాలా మంచి దేవుడు. కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకోండి.
ఈయన కూడా సామ్రాజ్యం ఉంది, బలం ఉంది, ఎంతో సైన్యం ఉంది. కానీ ఒక 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 సమయం ఒత్తిడిలోకి, వృద్ధాప్య ఒత్తిడిలోకి అందరూ తెగబడిపోయారు. కొడుకులతో సైతం తెగబడిపోయారు. అందరూ తెగబడిపోయారు. తనతో సహవాసం చేసేవాళ్ళు కూడా తెగబడిపోయారు. ఒక గొప్ప సామ్రాజ్యాన్ని వెళ్ళినటువంటి ఒక బలవంతుడు, ఒక దావీదు, హల్లెలూయా, ఒక సమయం వస్తువుల్లోకి ఏమీ లేనట్టుగా, బలహీనుడిగా అందరూ కనపడితే వాళ్ళందరూ ఇతన్ని వీధుల్లో ఇతను చూస్తే నమస్కారం పెట్టేవాళ్ళే కనపడకుండా పోయేవాడు. హల్లెలూయా. అందరికి ఒక వింతగా ఉన్నాడంట. హల్లెలూయా. అంతేకాదు కానీ ఒక చిన్న మాట ఏంటంటే, చనిపోయినట్టుగా ఎవరు కూడా చచ్చిపోయిన వాళ్ళు మర్చిపోతారు కదా, అలాగే తను మర్చిపోయినట్టు. హల్లెలూయా. దావీదు దేవుడికి హృదయానుసారుడు, పరాక్రమశాలి, గొలియాతును కొట్టినోడు. హల్లెలూయా. దావీదు సింహాన్ని ఎలుగుబంటిని చంపినోడు చిన్ననాటినే. హల్లెలూయా. సౌలు తర్వాత గొప్ప మహారాజు అయిన వాడు దావీదు, దేవుడి చేత అభిషేకించిన వాడు. అలాంటి పరాక్రమశాలి, ఆరాధన చేసేటువంటి వ్యక్తి, అటువంటి ఒక బలవంతుడైనటువంటి దావీదు దేవుని యొక్క కృప కలిగిన వాడు. సుబుద్ధి చేత చిన్న స్థితిలోంచి పేద గొర్రెల కాపరుగా నుంచి ఉన్నతమైన మహారాజుగా యెరూషలేము పట్టణంలో సరంబి వేసిన పెద్ద పెద్ద గృహాల్లో నివసించేటువంటి ఆ రాజు ఈ రోజు మనుషులకు చిన్న చూపు వచ్చేసింది. నిజమే, మనం కూడా అనుకుంటాం బలం ఉన్న చేయకు, ధనం ఉన్న చేయకు, అందరూ మన చుట్టూ తిరుగుతారు. నిజంగా ఆరోగ్యం లేకపోతే మన పిల్లలు కూడా మనం పట్టించుకోరు. ధనం లేకపోతే మన బంధువులు వదిలేసి వెళ్ళిపోతారు. చాలా మంది అనుకుంటారు ఈ కాలు చేయి ఆన్న చేయకపోతే అంత తోడు లేడు అనుకుంటారు. కానీ మనకి ఉండే కొద్ది, వయసు పెరిగే కొద్ది ఆరోగ్యం పాడైపోతుంది, డబ్బు మనం వదిలేసిపోతుంది. హల్లెలూయా. అందరూ వదిలేసిపోయినప్పుడు కూడా నీకు ఎవ్వరూ తోడలేనప్పుడు నా యేసయ్య నీకు తోడై ఉంది, నువ్వు ఆయన కొరకు కనిపెట్టుకున్నావు కాబట్టి హల్లెలూయా, నేను ఎవరి దగ్గర సిగ్గుపడకుండా, హల్లెలూయా, నేను లేవనెత్తగల దేవుడు కాబట్టి ఆయన అంటాడు, యెహోవా కొరకు ఎదురు చూసే వారికి అంటే ఆయన దాచుంచిన వేలు ఎంతో గొప్పది. జనుల ఎదుట ఆయన ఆశ్రయించిన వారికి, ఆయన భయభక్తులు కలిగిన వారికి ఆయన దాచుంచిన వేలు ఎంతో గొప్పదంట. ప్రకారంగా పట్టణంలో యెహోవా తన కృపను చూపడం మానలేదు. ఆయన నమ్ముకున్న వాడిని ఆయన అన్నాడు ఎవరి దగ్గర సిగ్గుపడినవాడండి. హల్లెలూయా. అదే విశ్వాసం, యేసు ప్రభువులో ఉన్న గొప్పతనం. హల్లెలూయా. నీకు బలం ఉన్నప్పుడు, ధనం ఉన్నప్పుడు, నీకు శక్తి ఉన్నప్పుడు, నీకు ఓపిక ఉన్నప్పుడు నిన్ను అందరూ పలకరిస్తారు, అందరూ ప్రేమిస్తారు, అందరూ నిన్ను గొప్పవాడు, అధికారం ఉంటే ఇంకా చూస్తారు. కానీ ఏమీ లేనప్పుడు కూడా నిన్ను ఎవరి దగ్గర కూడా సిగ్గుపడకుండా నిలబెట్టేవాడు యేసు ప్రభు. హల్లెలూయా. ధనం ఉన్నా లేకపోయినా, బలం ఉన్నా లేకపోయినా, నువ్వు ఎంత బలహీనుడు అయినా, ఒకవేళ నేను ఎందాక ఈ పాటలు పెట్టేసుకుని అక్కడ కూర్చుని గట్టిగా అరిచి ప్రార్థన చేస్తున్నాను. ఈ పాటలో ఎవరికి తెలియదు నేను ఎంత గట్టిగా ప్రార్థన చేస్తున్నాను. నాకు సహాయం చేయ ప్రభువా. యెహోవా మనకి సహాయం చేయాలి. ఆయన సహాయం చేయకపోతే మనం పూర్తి పొల కూడా కదపలేము. కొండల తట్టు నాకు కలుగెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చినో యెహోవా నాకు సహాయం కలిగిన. ఆయన భూమి ఆకాశాలను సృజించిన వాడు. ప్రతిరోజు నీకు సహాయం పంపిస్తాడు. ఆయన ప్రతి క్షణానికి తోడే ఉంటాడు. ఆయన తోడు, ఆయన సహాయం లేకుండా హల్లెలూయా జీవితాన్ని దాటలేదు. అలా చాలా మంది అనుకుంటారు నాకు ఈరోజు బలం ఉంది, నాకు చాలా గొప్పతనం ఉంది, నేను జీవితంలో ముందుకెళ్ళిపోతాను, నాకు చదువు ఉంది, బలం ఉంది, నాకు అందరూ ఉన్నారు అనుకుంటారు. కానీ దేవుడు లేకపోతే ఎవరు ముందుకెళ్ళలేమండి. హల్లెలూయా. కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకోండి. హల్లెలూయా. ఈయన గొప్ప ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా నేను ఓటి కూడా అయిపోయినాయి అయ్యా, అన్ని కోల్పోయినవన్నీ అయిపోయినాయ్యా, అందరికీ నేను ఎవరికి పనికిరాని అయిపోయాను, అందరికీ మరవబడిపోయాను, చనిపోయిన మర్చిపోయిన నన్ను మర్చిపోరయ్యా అని ప్రార్థన చేస్తుంటే హల్లెలూయా దేవుడు అంటే ఆయన మీద తన కృపను ఉదయింపజేసి ఆయన మళ్ళీ నిలబెట్టాడంట, విడిపించాడంట, సహాయం చేసాడంట. కాబట్టి చివరిగా నేను చిన్న మాట చెప్పే ఆశ ఏంటంటే బతికి చెడిన వారికి దేవుడు తోడై ఉంటాడు.
హల్లెలూయా. ఒక టైంలో నువ్వు రాజు అయి ఉండొచ్చు, నువ్వేదో గొప్ప అధికారం అయి ఉండొచ్చు, ఒక టైంలో నువ్వు ధనవంతుడై ఉండొచ్చు, గొప్ప చాలా కారు మీద తిరిగి ఉండొచ్చు, బోర్డంతా రొటేషన్ అవి ఉండొచ్చు నీ వ్యాపారాల్లో. కానీ ఒక సమయం వచ్చేటప్పటికి నీకు అన్నీ పోగొట్టుకున్నా నువ్వు ఏమీ లేని వాడిగా మిగిలిపోయి ఉండొచ్చు. కానీ యేసు ప్రభు నువ్వు పోగొట్టుకున్నవన్నీ నీకు ఇవ్వగలిగిన సమర్థుడు, ఆయనకు అసాధ్యమే లేదండి. యేసు ప్రభు పాదాల దగ్గరికి వచ్చి ఆయన పాదాలు పట్టుకుని నువ్వు బతిమాలితే, గట్టిగా కేకేసి నీకు కావలసిన సాయం అడిగితే తప్పకుండా సాయం చేసి నువ్వు బతికి చెడిపోయిన నీ బ్రతుకును బాగు చేసే దేవుడు, నా దేవుడు ఆ సహాయం చేయగలడు. బతికి చెడిపోయిన వాళ్ళని, పాడైపోయిన వాళ్ళని, చెడిపోయిన వాళ్ళని, తృణీకరించబడిన వారిని, ఈ లోకంలో అలాంటి వారిని ఎవ్వరూ తాగకపోతే నీ ఇంట్లో వాళ్ళే, నీ కొడుకులే, ఈ లోకంలో నీ కొడుకులే, నీ బిడ్డలే, నీకు నీ యొక్క బంధువులు నిన్ను తోసివేస్తే, ధనం లేదని నిన్ను తోసివేస్తే, హల్లెలూయా, ఫలం లేదని క్షీణించిపోయేవని నిన్ను ఎవరు తోసివేసినా నా యేసు ప్రభు నిన్ను ఆదరించి నిన్ను మళ్ళీ కడతాడు. హల్లెలూయా. నీకు ఎవరు ఆధారం లేకపోయినా నీ బ్రతుకుని కడతాడు. ఒకసారి ఇలాగే ప్రార్థన చేసుకుంటుంటే అయ్యా అందరూ స్థిరపడి ఉన్నారు మా ఇంట్లో, నేను ఒక్కడినే కట్టబడలేదయ్యా, నన్ను స్థిరపరచు ప్రభువా అని ప్రార్థన చేసుకుంటుంటే దేవుడు తన వాక్కును పంపించి ఇలా మాట్లాడాడు. బైబిల్ ద్వారా ఏం మాట్లాడాడో తెలుసండి? శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాను కనుక విడవకని ఎడల కృప చూపుతున్నాను, నేను కట్టినట్టు నేను కడతానన్నాడు. హల్లెలూయా. మాట ఇచ్చి నెరవేర్చగల దేవుడు యేసు ప్రభు. మనుషులు నా జీవితంలో నేను ఎంతో మందిని చూశాను, నా పొలం తట్టారు, నాతో 100 సార్లు 100 మాటలు చెప్పారు, ఒక్క మాట కూడా నెరవేర్చుకోలేదు. నా యేసయ్య చెప్పిన ప్రతి మాట నిలబెట్టుకున్నాడు. హల్లెలూయా. ఆయన కట్టినట్టు కట్టిన ఈ రోజున హల్లెలూయా ఎన్నో గొప్ప కార్యాలు చేయగలిగిన దేవుడు. హల్లెలూయా. వీటికంటే 1000 రెట్లు చేయగలరంట. మనకు విశ్వాసం ఉండాలి, మనం ఆయనతో కనిపెట్టుకుండాలి, ధైర్యంగా ఉండాలి, మనసులో ఎప్పుడు కూడా నిరాశ పడకూడదు. హల్లెలూయా. సోలిపోవలదు మన ఆశ, సోలిపోవలదు, సోలిపోవలదు మన ఆశ, సోలిపోవలదు, నిన్ను గని పిలచిన దేవుడు చేయ విడచునా, నిన్ను గని పిలచిన దేవుడు చేయ విడచునా, సోలిపోవలదు మన ఆశ, సోలిపోవలదు. ఇక్కటులు ఇబ్బందులు నిన్ను చుట్టి ముట్టినను, ఇక్కటులు ఇబ్బందులు నిన్ను చుట్టి ముట్టినను, ప్రియుడు నిన్ను చేరదీసిన ఆనందము కాదా, ప్రియుడు నిన్ను చేరదీసిన ఆనందము కాదా, సోలిపోవలదు మన ఆశ, సోలిపోవలదు. దేవుని స్తోత్రం. యెహోవా కొరకు కనిపెట్టు వారులారా, ఏ పరిస్థితుల్లో అయినా, నువ్వు ఏ వయసులో ఉన్నా, ఏ యొక్క ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా, ఎటువంటి దీనస్థితిలో ఉన్నా, ఎవరో నీ ముఖం చూడటానికి కూడా రాకపోయినా, నీ వాళ్ళందరూ నిన్ను విడిచిపెట్టినా, నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఒక్కసారి యేసు ప్రభు నామంలో నువ్వు ప్రార్థన చేస్తే నువ్వు పోగొట్టుకున్నవన్నీ నీకు తిరిగిచ్చి నిన్ను నిలబెట్టగల దేవుడు యేసు ప్రభు. ఆయన నామంలోనే ఆయనే మనకి సహాయం చేస్తాడు. ధైర్యం వహించండి మనసులో. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం.